ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనం యేసు యొక్క ఉపమానాలు అన్నటువంటి శీర్షికన జీసస్ పారబుల్స్ అన్నటువంటి థీమ్ మీద మనము ప్రతి దినం కూడా అనేక అంశముల గురించి ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశము పులియబెట్టినది ద లీవెన్. నేటి ధ్యానం కొరకు మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. Another parable spoke he unto them, the kingdom of heaven is like unto leaven, which a woman took and hid it 3 measures of meal till the whole was leavened. కాబట్టి పరలోక రాజ్యము గురించినటువంటి సత్యాన్ని వెల్లడించడానికి యేసు ప్రభువారు చూడండి ప్రియులారా, అనేక ఉపమానాల రీతిలో మరి ఉపమానాలను ఉపయోగించడం అనేటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. Jesus uses parables to reveal truths about the kingdom of heaven. పరలోక రాజ్యమును గురించి ప్రియులారా, ఆయన పరలోక ఆంక్షతో ఉంటున్నాడు, పరలోకం నుండి వచ్చినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. పరలోకం గురించి ఏదైనా మనకు తెలుసు అంటే దట్ ఈస్ త్రూ జీసస్ క్రైస్ట్. ఆయన నేనే మార్గం అని చెప్పి అంటున్నాడు తండ్రి దగ్గరికి. తండ్రికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు ప్రభు. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో ప్రియులారా మరి పరలోక రాజ్యమును గురించినటువంటి ఎన్నో ఉపమానాలు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. మరి పరివర్తన యొక్క స్పష్టమైన ఉదాహరణగా పులియబెట్టిన ఉపమానం కనబడుతుంది ప్రియులారా. The parable of the leaven as a vivid illustration of transformation. నీలో నాలో మన ప్రతి ఒక్కరిలో కూడా మనం రూపాంతరం చెందాలని, పరిపక్వం చెందాలని, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావాలని దేవుడు ప్రియులారా ఆయన యొక్క ఇమేజ్లో గాడ్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. కాబట్టి ప్రియులారా మరలా పాపం ఏ రీతిగా ఆ యొక్క సౌందర్యం, ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క లక్షణాలు, గుణగణాలు, ఆ ప్రత్యేకత, పరిశుద్ధత అవన్నీ కూడా పోగొట్టడం మరలా క్రీస్తుతోటి ప్రియులారా ఒక్కళ్ళ యొక్క విధేయత వలన అనేక మంది విధేయులు అవుతారు అని చెప్పి ఉంటున్నారు. ఆయన చేసిన త్యాగం వలన, పాప పరిహారార్థ బలి వలన, శిలువలో చిందించిన రక్తం వలన ప్రియులారా మనకు విమోచన, మనకు విడుదల, మనం కూడా ఆయన స్వరూపంలోనికి, ఆ రూపంలోనికి వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మరి యొక్క కాంటెక్స్చువల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినప్పుడు ఈ యొక్క 13వ అధ్యాయం అంతా కూడా ప్రియులారా ఉపమానాలతో నిండి ఉన్నది. చాప్టర్ ఫిల్డ్ విత్ పారబుల్స్. మరి ఇక్కడ కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంటున్నది ప్రియులారా. మరి పులియబెట్టిన దాని గురించి ఆ యొక్క యూదా ప్రేక్షకులకు ఒక మంచి అవగాహన ఉంది. జూయిష్ ఆడియన్సెస్ అండర్స్టాండింగ్ ఆఫ్ లీవెన్. వారికి ప్రియులారా ఈ వారి యొక్క దైనందిన జీవితంలో వాడుకలో ఉన్నటువంటి పులియను పెట్టినటువంటి పిండిని, కాబట్టి డే టు డే వీటికి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో పిల్లలు ఎక్కడియో మన హై వర్డ్స్ వాడటం కాదు, లేకపోతే వేరే కల్చర్స్లో ఉన్నటువంటి కాదు, కానీ మన కల్చర్లో మనకు వారికి అర్థమయ్యేటటువంటి రీతిలో మరి ఎటువంటి ఉదాహరణలు, ఇల్లస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్, డెమాన్స్ట్రేషన్స్ ఇవన్నీ కూడా క్రీస్తు చూడండి మాస్టర్ టీచర్. అందుచేతను ఇక్కడ పులియబెట్టినటువంటి అది ఆ యూదులకు తెలుసు కాబట్టి అందుచేత ఈ యొక్క లీవెన్ గురించి, దీని గురించి తెలియజేయటం అనేటువంటి జరుగుతుంది. వారికి మైండ్లోకి వెళ్ళిపోతుంది, వారికి అవగాహన వస్తుంది పిల్లలారా. మరి ఇక్కడ ఒక సింబాలిజం కూడా మరి అదేంటి అంటే పెరుగుదల మరియు పరివర్తన, గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ లీవెన్, ఆ పులిసిన పిండి పిల్లలారా దాంట్లో వేసినప్పుడు అది ఎంతగా అభివృద్ధి చెందుతుంది. మరి అంతేకాకుండా పెరుగుదల మరి పరివర్తన, మార్పు చెందుతుంది పిల్లలారా. మరి అంతేకాకుండా మరి ఆ నిర్గమకాండము 12:15 రాసినట్లుగా అవినీతియు మరియు పాపమును కూడా తీసివేస్తుంది. కరప్షన్ అండ్ సిన్. మరి అక్కడ వాక్యం ఏముందంటే 7 దినములు పులి అని రొట్టెలను తినవలను, మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను,
మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇజ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. కాబట్టి చూడండి ఎంత క్లియర్‌గా రాసి ఉంటది. ఫర్ 7 days యూ ఆర్ టు ఈట్ బ్రెడ్ మేడ్ వితౌట్ ఈస్ట్. ఈస్ట్ లేకుండా పులియనటువంటి రొట్టెని తినవలెను. అందుకని పులియని రొట్టెల పండుగ కూడా ఆచారం కూడా ఉంటున్నది ప్రియులారా. ఆన్ ద ఫస్ట్ డే రిమూవ్ ద ఈస్ట్ ఫ్రమ్ యువర్ హౌసెస్. For whoever eats anything with yeast in it from the first day through the seventh must be cut off from Israel. Strict rules ప్రియులారా. కాబట్టి we need to be very careful. పాపం విషయం కానివ్వండి, అది దేవుడు సహించలేడు ప్రియులారా. ఆయనకు వ్యతిరేకమైనటువంటి హేయమైనటువంటి అవిధేయత, అక్రమాలు, లేకపోతే దుష్టత్వం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మనను గురించి ఏది చెప్తుందో, ఏది ఖండం చేస్తుందో అటన్నిటిని కూడా వీళ్ళారా మనము మరి వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి వారు వింటున్నాం. ఈ యొక్క స్ట్రక్చర్, ఈ యొక్క పారబుల్ యొక్క స్ట్రక్చర్ చూసినప్పుడు మన ఆ నిర్మాణం ఒకటి, చర్య, ద యాక్షన్. ఒక స్త్రీ పులిసిన పిండిని మరి ఆ పిండిలో కలపటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. ఎ వుమెన్ మిక్సెస్ లీవెన్ ఇంటూ ఫ్లోర్. తన యొక్క పిండిలో ఆ యొక్క పులిసినటువంటి పిండిని కలపటము. మరి ఫలితము ప్రియులారా, పులిసిన పిండి మొత్తం సమూహాన్ని మార్చేస్తుంది. కొంచెం ప్రియులారా, బొక్క అని తైలంలో చచ్చిన ఈగ పడితే అదంతా కూడా చేదైపోతుంది. అలాగనే మరి ఒక్క చిన్న ఇది ప్రియులారా, ఉప్పు ఏ రీతిగా ఆ యొక్క దాని యొక్క స్వరూపం, ఆ యొక్క రుచిని ఇస్తుంది. అలాగనే ప్రియులారా, ఈ యొక్క పిండిలో కూడా ఆ పులుసిన పిండి వేసినప్పుడు ఆ సమూహం అంతటిని కూడా లీవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ద ఎంటైర్ బ్యాచ్. కాబట్టి ఇది మనం గమనిద్దాం ప్రియులారా. మరి దీన్ని మరి సందర్భోచిత వివరణ, దీన్ని ఒకసారి మనకు ఇంకా కొంచెం డీప్గా వివరించడానికి ప్రయత్నిస్తాను. మరి పెరుగుదల మరియు ప్రభావము, గ్రోత్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి మరి దేవుడు చెప్పి ఉంటున్నాడు, యేసు ప్రభు మత్తయి సువార్త 28:19-20 సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ యొక్క వాక్యాన్ని చెప్పమని చెప్తున్నాడు. మనం కూడా ఈ యొక్క వాక్యాన్ని విత్తినప్పుడు అది ఒక ఈస్ట్ లాంటి దాన్ని ఈ మనుషుల్లోనికి వెళ్ళినప్పుడు అది ఎంతగానో పని చేస్తుంది, పరివర్తన జరిగిస్తుంది, వారిలో మారు మనసులకు జరిగిస్తుంది, విశ్వాసాన్ని కలుగు చేస్తుంది, వారు యేసు కొరకు సాహస క్రియలు, గొప్ప కార్యాలు చేసేలాగన అది ముందుకు నడిపిస్తుంది పిల్లారా. మరి అంతేకాకుండా పెరుగుదల, ప్రభావమే కాదు, మరి రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్. 1 కొరింథీ 5:6-8 చూస్తే ఒకసారి చదువుదామండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకాయ్ ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించము. ఎంత తేటగా చెప్తున్నాడు ప్రియులారా. పులిసినటువంటి పిండి ముద్ద అయినను మరి ఏ రీతిగా మరి ఆ పులిపిండి లేనివారుగా కనుక కొత్త ముద్ద ఉన్నట్టు పాతదైనటువంటి పులిపిండిని తీసి పారవేయుడి. పాత ప్రియులారా, హేయమైనటువంటి ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో సమస్తము నూతనమాయన అని చెప్పి 2 కొరింథీ 5:17 మనం చూస్తాం ప్రియులారా. క్రీస్తులోనికి వచ్చినటువంటి వారికి దే స్టార్ట్ ఎ న్యూ ఇన్నింగ్స్, a న్యూ చాప్టర్, న్యూ లైఫ్ స్టైల్, న్యూ బిగినింగ్. క్రీస్తుతో కలిసి పయనించడం. ఇప్పుడు అప్పటి వరకు క్రీస్తు లేకుండా క్రీస్తు గలవారు, క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు. క్రీస్తు లేకుండా అయితే ప్రియులారా ఎంత ఒంటరితనము, భయము, ఎంతో ప్రియులారా ఒక రకమైనటువంటి ఒక గ్యాప్ ప్రియులారా మనలో ఉంటది. మనలో సంతోషం ఉండదు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు, మనలో అంతా కూడా ఎంతో భవిష్యత్తు గురించినటువంటి వరి ఉంటది, ఎంతో అస్వస్థతకు, అధైర్యంతో, అజాగ్రత్తతోటి, అక్రమాలతోటి, అవినీతితోటి ఉంటాము. కానీ ఎప్పుడైతే క్రీస్తు వస్తాడో ప్రియులారా, ఆ క్రీస్తుతోటి నూతనమైనటువంటి దృక్పథం, క్రీస్తు కొరకు ప్రయాణం అవటం, క్రీస్తు కొరకు రెడీ టు గో ఎనీవేర్, రెడీ టు డూ వాట్ ఎవర్ గాడ్ సెన్స్ టెల్స్ దెమ్. దేవుడు చెప్పినటువంటిది ప్రియులారా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను, ప్రభువా నన్ను పంపిస్తా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను పంపు ప్రభువా అని చెప్పి అవైలబుల్ గా ఉంటావు. మరి ఆ రీతిగా ప్రియులారా ఎక్కడికైనా వెళ్ళటానికి క్రీస్తు కొరకు ఈ యొక్క లోకమంతా కూడా ఆయనది ప్రియులారా. దేవుడు
ఈ లోకాన్ని అంతా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మరి గ్లోబల్ గా దేవుడు వాడుకుంటాడు ప్రియులారా. ఈనాడు మరి ఆ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా ఆ గ్లోబల్ గా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మరి దేవుడు నాకు చెప్పి ఉంటున్నాడు. మరి మన తెలుగు వారిని కనుక ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వారిని టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్, వారిని పరివర్తనలోనికి తెస్తే, వారిని దేవుని యొక్క ఉద్దేశానికి వస్తే, వారు ఉండేటటువంటి ప్రదేశాల్లో దేవుని కొరకు మహిమకరంగా ఘనంగా మరి ఉండటారు, ఫలభరితంగా ఉంటారు పిల్లారా. కాబట్టి అందుచేతని యొక్క ప్రయాస ఇదంతా కూడా దేవుడు చెప్పినటువంటి నడిపింపు ప్రకారము మరి ముందుకు వెళ్ళటం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది మనం గమనిద్దాము. మనం ఉన్నటువంటి ప్రదేశమే మన యొక్క మిషన్ ఫీల్డ్. ఆ ప్రదేశంలో దేవుని కొరకు ఘనంగా ఉండేలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి దాదాపు 80 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితో ఈనాడు కనెక్షన్స్ ఉంటున్నాయి. కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ అనక చూడండి, స్క్రీన్ మీద ఉంటున్నది. గ్లోబల్ గా ఉన్నటువంటి తెలుగు వారికి ఉపయోగపడేటువంటి అనేక పరిచర్యలు, ఈ లైబ్రరీ, మ్యాట్రిమనీ, మార్నింగ్ మన్నా డివోషన్, మరి అనేక విధమైనటువంటి పరిచర్యలతో మరి ముందుకు వెళ్తున్నారు. షార్ట్ షార్మన్స్ ప్రియులారా, ప్రతి దినం కూడా అనేక మందికి గ్లోబల్ గా ఉన్నటువంటి తెలుగు వారికి అనేక సోషల్ మీడియాస్ ద్వారా గ్రూప్స్ లో షేర్ చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మన వంతు మనం కూడా ఆ రీతిగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి అంతేకాకుండా హోప్ అండ్ పేషెన్స్, నిరీక్షణ మరి ఓర్పు ప్రియులారా. గలతీ 6:9 చూస్తే అలసిపోవద్దని చెప్తున్నాడు. డు నాట్ గ్రో వేరీ. మనము మేలు చేయటందు విసుకక ఉందాము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మేలు చేయటానికి విసుకక ఉండమని చెప్తున్నాడు ప్రియుల. లెట్ us నాట్ వేరీ ఇన్ వెల్ డూయింగ్, ఫర్ ఇన్ డ్యూ సీజన్ వీ షల్ రీప్ ఇఫ్ యు ఫెయింట్ నాట్. కాబట్టి మనం ఎంత విసుకకుండా మరి అధైర్యపడకుండా ప్రియులారా, కృంగిపోకుండా మనకి ఇచ్చినటువంటి పరిచర్యల ముందుకు మరి అనేక విధాలైనటువంటి డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి. మా యొక్క వీకెండ్ మీటింగ్స్ వీటన్నిటిలో కూడా ప్రియులారా కొంతమంది మనం నిరుత్సాహపరిచేవారు ఉంటారు, అధైర్యపరిచేవారు ఉంటారు, కామెంట్ చేసేవారు ఉంటారు. ఆ నిందలు నీతి కొరకు ప్రియులారా మనం నించోవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మీరు ధన్యులు అని చెప్పి మనం కొండ మీద ప్రసంగం యేసు ప్రభు వారు చెప్తున్నాడు. నీతి నిమిత్తం హింసింపబడి అయినప్పుడల్లా మీరు ధన్యులు అని చెప్పి చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. కాబట్టి వ్యక్తిగత పరివర్తన మన యొక్క జీవితాల్లో అనుదినం కూడా ప్రియుల రూపాంతరం చెందాలని కోరుకుంటున్నాడు. ప్రతిదినం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన మోకాళ్ళ మీద ఉండి ఆయన యొక్క బోధలు వింటూ ఆయన చెప్పేటటువంటి వింటూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ కనిపెడుతూ ఉన్నప్పుడు ప్రార్థనా జీవితము మరి ఆ యొక్క అధ్యయనం ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం పెంపొంచుకుందాం ప్రియులారా. నర్చరింగ్ స్పిరిచువల్ లైఫ్స్ త్రూ ప్రేయర్ అండ్ స్టడీ, మరి కమ్యూనిటీ ఇంపాక్ట్ ప్రియులారా. మన ముందు చుట్టూ ఉన్నటువంటి ప్రజలను, అవసరతలో ఉన్నటువంటి వారిని ఆదుకోవటం, వారి కొరకు ప్రార్థించటము, గ్రూప్ బైబిల్ స్టడీ చేయటము, వేరియస్ మినిస్ట్రీస్, మరి హాస్పిటల్కి వెళ్ళి వారిని పరామర్శించవచ్చు, జైలుకి వెళ్ళి జైల్లో ఉన్నటువంటి వారికి బోధ చెప్పవచ్చు, సువార్త చెప్పవచ్చు, అవుట్ రీచ్ మినిస్ట్రీస్, ఈ రీతిగా అనేక రీతిలుగా ప్రియులారా దేవుడు మనల్ని నడిపించినటువంటి రీతిలో ముందుకు వెళ్ళాలి. మన వాతావరణంలో మార్పుకు కారకులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. లెట్స్ బి ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ ఎన్వైరన్మెంట్స్. మరి లౌకిక జీవితంలో విశ్వాసం, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ అవర్ మండేన్, చిన్న ప్రయత్నాలే ప్రియులారా, అవి గణనీయమైనటువంటి ప్రభావానికి దారితీస్తాయి. చిన్న స్టార్ట్ విత్ స్మాల్ థింగ్స్. అదే పిల్లల ఎంత అయితే ఈ లైబ్రరీ స్టార్ట్ చేసి ఉంటున్నాను. మరి గ్లోబల్ క్రిస్టియన్ ఈ లైబ్రరీ, మరి ఒక వాట్సాప్ గ్రూప్ అంతా కూడా 800 మంది అయిపోయింది. మళ్ళీ ఇంకొక కొత్త వాట్సాప్ గ్రూప్, దాంట్లో దాదాపు 600 మంది దాకా ఉన్నారు. మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటున్నారు. కాబట్టి ఆ రీతిగా మరి ఈ యొక్క ఈ లైబ్రరీ ద్వారా అనేక విధాలైన ఆత్మీయ పుస్తకాలు షేర్ చేయడానికి అనేక మంది నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు. కాబట్టి ఈ యొక్క చిన్నగా స్టార్ట్ చేసినటువంటిది అది పెద్దది అవుతుంది ప్రియులారా. కాబట్టి స్టార్ట్ సంథింగ్ రైట్ టుడే ప్రియులారా. ఇదే మంచి దినము. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ ప్రియులారా. లెట్స్ రిజాయిస్ ఇన్ ఇట్. ఈ యొక్క దినం ఇదే అనుకూల సమయం. దిస్ ఇస్ ద డే. దేవుడు మీకు ప్రేరేపించినటువంటి చేయండి. ఐడియల్ గా ఒకళ్ళు మన ఇంటి వరకే కాదు కానీ ప్రియులారా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆహ్వానించండి, వారితో కలిసి స్తుతించండి, ప్రార్థించండి, వారితో కలిసి బైబిల్ ధ్యానించడం చేయటము, కలిసి గొప్ప కార్యాలు చేయటం ప్రియులారా.
అనేక మంది చేస్తున్నారు. దట్స్ అమేజింగ్ ప్రియులారా. మరి ఆ రీతిగా చిన్న చిన్న హౌస్ చర్చెస్ స్టార్ట్ చేయటం, అదే తర్వాత అది ఒక గొప్ప చర్చిగా స్టార్ట్ అవుతది. ఇంకా వేరే ప్రాంతాల్లో వచ్చేటటువంటి వారి ప్రదేశాల్లో కూడా ఇంకొక బైబిల్ స్టడీ స్టార్ట్ చేయొచ్చు. ఆ రీతిగా ఇది మల్టిప్లై అవుతూ అభివృద్ధి చెందుతూ దేవుడు అటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. దేవుని రాజ్యం కనిపించినప్పుడు కూడా మరి కనిపించనప్పుడు కూడా పనిచేస్తుంది. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ వర్కింగ్ ఈవెన్ వెన్ అన్సీన్. మనకు తెలియకుండానే ప్రియులారా, అప్పులేని పిండి ఏ రీతిగా పనిచేస్తుందో మనకు కనపడదు, కానీ ఆ వర్క్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది, ఇన్ఫ్లుయెన్సింగ్, ఎస్టాబ్లిషింగ్, పరివర్తన జరుగుతుంది, రూపాంతరం జరుగుతుంది. మరి ఎంతో ప్రభావం చేయటం అనేటటువంటిది, ఇంపాక్ట్ చేయటం అనేటువంటిది మనం చూస్తాము. కాబట్టి ముగింపులో పరలోక రాజ్యము ప్రపంచాన్ని మారుస్తుంది ప్రియులారా, మరియు ప్రభావితం చేస్తుంది. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద వరల్డ్. అది మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క రాజ్య వారసులం అవుదాం. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనందరం కూడా ప్రయాసపడదాం. కింగ్డమ్ బిల్డర్స్ గా ఉంటూ ప్రియులారా, ఆ యొక్క దేవుని రాజ్య ఆకాంక్షతోటి యేసు ప్రభువారు ఏ రీతిగా ప్రియులారా పరలోక రాజ్యము, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి అప్పుడు సమస్తం దొరుకునని చెప్తున్నాడు ప్రియులారా. దేవుని పులిసిన పిండి మనలో మరియు మన ద్వారా పని చేయటానికి అనుమతిద్దాం ప్రియులారా. లెట్స్ అలౌ గాడ్స్ లీవెన్ టు వర్క్ ఇన్ అండ్ త్రూ అస్. మన ద్వారా మన చేత ప్రియులరా, మన పక్షాన ప్రియులరా, మరి అది జరిగేటట్లుగా మనం లెట్స్ అలౌ హోలీ స్పిరిట్ టు వర్క్ ఇన్ అస్. పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని యొక్క వాక్యం వల్ల పనిచేస్తున్నప్పుడు ఆ వాక్యం చేత పోని ప్రియులరా మనము ముందుకు వెళ్ళటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఫైనల్ థాట్, దేవుని రాజ్యం యొక్క పరివర్తన శక్తిపై మనం నమ్మకం ఉంచుదాం ప్రియులారా. దేవుడి వాక్యం దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈరోజు విత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ఫలించబడినట్టు సహాయం చేయండి. ఆ యొక్క పులిపిండి ఏ రీతిగా ప్రభువా పరివర్తన చేస్తుందో, పరిపక్వం చేస్తుందో, ప్రభావితం చేస్తుందో, గొప్ప నాయన ఆ రీతిగా ప్రభా మా యొక్క జీవితాలు కూడా ప్రభా పాతవన్నీ కూడా తీసివేసుకొని ప్రభా అయ్యో క్రీస్తు ద్వారా నూతనత్వం ప్రతి దినం కూడా ప్రభా కొత్త మరి తండ్రి తలంపులు మీరు ఇస్తారు. గొప్ప తండ్రి ఆలోచనలు ప్రభా, ఉద్దేశాలు ప్రభా, మీ కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నారు. మీ యొక్క రాజ్య వ్యాప్తిలో తండ్రి ప్రభా మొదట మీ యొక్క రాజ్యం వెతికేటట్లుగా చేస్తుంది ప్రభా. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. గొప్ప నాయన తండ్రి లోతైనటువంటి ఆశలు దయచేయండి. మీ కొరకు ప్రయాసపడటానికి, శ్రమ పడటానికి సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థతకు గురైంటున్నారు, యేసు నామములో ప్రభు వారికి స్వస్థత దయచేయండి. టచ్ దెమ్ రైట్ నౌ ఓ ఫాదర్, రైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఓ ఫాదర్. తల నుంచి అరకాల వరకు కూడా ప్రతి అవయవును, కండరమును తండ్రి, ఎముకలను తండ్రి, ఓ గొప్ప నాయన కీళ్ళను తండ్రి దర్శించండి ప్రభు. లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్ అవుతున్న వారిని దర్శించి యేసు నామములో తండ్రి జీవమును, సమృద్ధి అనే జీవనంలో గివ్ దెమ్ ఎనదర్ లార్డ్ ఆఫ్ ఫాదర్, సెకండ్ ఇన్నింగ్స్ లార్డ్ ఆఫ్ ఫాదర్. గొప్ప దేవా తండ్రి ఎంతమందికి తండ్రి మరి ప్రభు అయ్యో తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి, మీరు సహాయం చేయండి. వారికి మంచి ప్రభు లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి. ప్రేమగల దేవా పరిశుద్ధుడైనటువంటి తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే లింక్ ఇతరులతో కూడా షేర్ చేయండి. ఆ రీతిగా దీన్ని మల్టిప్లై చేద్దాం. ఇంకా అనేకులు కొత్త వారు కూడా వినటానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా వాలంటీర్స్గా సహకరించవలసిందిగా కోరుతున్నాము. మీ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఆ కింద ఇచ్చినటువంటి నంబర్కు మీరు కాంటాక్ట్ చేయవలసింది కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.